యా శ్రీనివాసరావు గారు ఏంటి రాష్ట్రంలో మొయినాబాద్ క్లియర్ గా ఉంది శ్రీనివాసరావు గారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి గొడవ తర్వాత ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకుంది. ఒక సిట్ తరహా దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా బానే ఉంది, పోలీసుల విచారణ ఇదంతా పక్కన పెడితే రాజకీయ దుమారం ఏంటి? పూర్తిగా వ్యక్తులకు సంబంధించినటువంటి అలవాట్లను ఆ పార్టీలకు ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది కదా. పూర్తిగా బీఆర్ఎస్ మీద ఈ నింద మోపే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల రామ్మూర్తి గారికి మరియు మిగిలిన మిత్రులకు, టీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. ఇవాళ ఫామ్ హౌస్ దాని మీద నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మండలిలో స్పందించిన తీరు పార్టీలకు ఆపాదించిండ్రు అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శను ఇక్కడ కొన్ని మనం యథార్థాలను కూడా దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాల క్రితము ఇప్పటికీ కంపేర్ చేస్తే, అంటే 12 సంవత్సరాల క్రితానికి 2014 తెలంగాణ ఆవిర్భావం కాకముందు, తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినటువంటి పార్టీ నేతృత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు కాలంలో ఎంతైతే డ్రగ్స్ కేసులు నమోదైనాయి, నేను ఎవరి పార్టీలను వ్యతిరేకించడానికంటే ముందు మీరు రికార్డ్స్ ప్రకారం చూస్తే ఎందుకు సరే వీళ్ళు కంటిన్యూ వాళ్ళు చర్యలు చేపట్టినట్టు చేయడానికి దీన్ని ఎవరిని ప్రోత్సహించదని చెప్పి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశం కాదు. ఆ కాలంలో జరిగింది. ఆ యొక్క 9.5-10 సంవత్సరాల కాలంలో కూడా ఈ డ్రగ్స్ కు ఎక్కువ ఊతం వచ్చింది అనేది వచ్చినటువంటి ప్రచారము, దానికి ఉన్నటువంటి ఆరోపణ. మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పిండ్రు. నేను మా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని మేము తీసుకొని వస్తాం, మీరు కూడా మీ అధినాయకుడు అయినటువంటి కేటీఆర్ గారిని తీసుకొని రండి, అక్కడ మనం అందరి పదులు నాకౌట్ టెస్ట్ చేయిద్దాం అని చెప్పి అడిగారు. ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు. దానికి వాళ్ళు స్పందనగా తీసుకోవచ్చు. ఇవాళ యువత మీకు ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నదని సోషల్ మీడియాలో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ యొక్క డ్రగ్స్ వల్ల యువతలు మొత్తం కూడా నిస్తేజం అయిపోతున్నారు. ఇప్పుడు మన యొక్క భవిష్యత్తే యువత అండి. యువత కనుక నిస్తేజం అయిపోయి ఈ యొక్క డ్రగ్స్ కు బానిసలు అవుతే దాని పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అయితే ఒకటేంటంటే, ఇది మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ మీద ఆపాదించారు, బీఆర్ఎస్ పార్టీని తీసుకొని అన్నారు అన్న దానికంటే ఎక్కువ ఆ సమయంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్న సమయంలో కూడా దీని యొక్క ఊతం పెరిగింది, కేసుల సంఖ్య పెరిగింది, విపరీతంగా విస్తారంగా జరిగింది. ఇంతకుముందు గంజాయి కానివ్వండి, మిగిలిన డ్రగ్స్ కానివ్వండి, ఎక్కడ దొరికితే ఏందనేది తెలిసే పరిస్థితి లేకుండే. ఇవాళ స్కూల్కి వెళ్లే పిల్లలకు చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి అందే పరిస్థితికి ఆ సమయంలో అయింది. అయితే దానికి వాళ్ళు చర్యలు చేపట్టలేదని కాదు ఉద్దేశం. చర్యలు చేపట్టిన కానీ సరైన స్థాయిలో చర్యలు చేపట్టలేదు కాబట్టి దాంతో విశృంఖలంగా జరిగింది అనేది మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశం. తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాంట్లో కఠినమైన చర్యలు తీసుకుంటుండ్రు. ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిండ్రు. ఒక రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన సోదరుడు, ఆ తర్వాత అమిన్ శర్మ, వీళ్ళు అక్కడ జరిగినటువంటి ఫామ్ హౌస్ పరిణామం మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ కేవలం పార్టీ కోసమే చేరిందా, లేక ఏమైనా ఆర్థిక లావాదేవీల కోసం చేరిందా, ఏదైనా వ్యాపారాల కోసం చేరిందా, అనేకమైనటువంటి కోణాలు దాంట్లో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు స్పెషల్ సిట్ ని వేసిండ్రు, దాంట్లో విచారణ జరుగుతుంది. శశిధర్ రెడ్డి డీజీపీ గారు ప్రత్యేకమైన సిట్ ని వేసిండ్రు. దాని మీద ఏదైతే ఉన్నదో విచారణ జరుగుతుంది, ప్రారంభం అవుతుంది. దానికి కఠినమైనటువంటి చర్యలు ఉపయోగం ఉంటుందా శ్రీనివాసరావు గారు? సిట్ల వల్ల, ఈ విచారణ వల్ల, వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎన్నేళ్లుగా చూస్తున్నాం సినీ నటుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఇతరత్ర ప్రముఖుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఏమైపోయినాయో ఆ కేసులు ఏంటో తెలియదు. ఒక నెల రోజుల వరకు, దాదాపుగా ఒక 10 రోజుల వరకు, లేదంటే కొంత హడావుడి నడవడం, మీడియాలో అంతా పెద్ద ఎత్తున చర్చ జరగడం తప్పితే తర్వాత ఎవరి మీద ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి అనేది మనం చూసాం కదా. సినీ నటుల మీద కేసు జరిగినప్పుడు ఉన్నటువంటిది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకోటి దీని మీద మాదక ద్రవ్యాల మీద వేసినటువంటి సెట్టు మొదటిది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి సిట్లు విచారణ చేసి దోషులుగా నిర్ధారించిన వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళైతే వాళ్ళను సెంటర్స్ కు, మన రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వ్యాపారస్తులు అయితే మాత్రమే శిక్ష పడుతుంది. డైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ మీద వేసినా, ఇంకెవరి మీద వేసినా, వాళ్ళు వ్యాపారస్తులు కానినప్పుడు వాళ్ళ మీద చర్యలు ఏమి ఉండవు.
వాళ్ళని కేవలం రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపడం, వాళ్ళని దాని నుంచి బయటికి రావడానికి మెడికల్ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ సెంటర్స్ వీటి వరకే ఉంటుంది ప్రాధాన్యత. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే రిహాబిలిటేషన్ సెంటర్ పంపాలి, దానికి కొన్ని మెడికల్ గైడ్ లైన్స్ దాని ప్రకారం ఉంటుంది కదా, దానికి అనుగుణంగా జరుగుతుంది. ఎందుకంటే మాదక ద్రవ్యాల కేసు మీద ఏం జరుగుతుందంటే కేవలము వ్యాపారస్తులు దొరికినప్పుడు మాత్రమే శిక్షలు పడతాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ మీద కఠినమైన శిక్షలు అంటూ ఏముండవు. వాళ్ళ రిహాబిలిటేషన్ కానీ సెంటర్ సేవించే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేదే చర్చ వినిపిస్తుంది. సేవించే వాళ్ళు ఉంటేనే అమ్మే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటేనే కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అది తప్పండి. అమ్మేవాడు ఉంటే అమ్ముతుంటే ఏ వస్తువు ఇప్పుడు కొత్తగా ఏదైనా అలాంటి వస్తువు ఈ విధంగా ఉంటుందంటే కొనేటువంటి ట్రెండ్ ప్రజల్లో ఉంటది. దొరకకుండా చూడడం అనేది దానికి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మాదక ద్రవ్యాలు కూడా ఇప్పుడు సిగరెట్ లాగనో మందు లాగనో ఇవి తీసుకోవడం హానికరం అని పెట్టి అమ్మే పరిస్థితి కాదు కదా. ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా నిషేధించిందంటే దాని అర్థం ఏంది? అది సేవించడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు వీడి యొక్క మనిషికి ఉండేటువంటి జనరల్ సిస్టమ్ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాటిని నిషేధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అది అందుకోసం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ, రామ్మూర్తి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు?